రామ్ గోపాల్ వర్మ మళ్లీ లైన్లోకి వచ్చాడు. బాహుబలి ది కంక్లూజన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఆయన బాలీవుడ్ ఫేమస్ ఫిలిం మేకర్ ఆదిత్య చోప్రా మీద పడ్డాడు. బేఫికర్ సినిమాను బాహుబలితో పోల్చి ఆదిత్య గాలి తీసేశాడు వర్మ. ఆదిత్య చోప్రా తీస్తున్న బేఫికర్ హాలీవుడ్ లో అమెరికన్ పీ లాంటి సినిమా అని, అయితే రాజమౌళి బాహుబలి అవతార్ లాంటి చిత్రమని, అయితే అవతార్ లాంటి సినిమా తీయగలిగుండి కూడా ఆదిత్య చోప్రా అమెరికన్ పీ లాంటి సినిమాలకు ఎందుకు పరిమితమవుతున్నాడో తనకు అర్థం కావట్లేదని వర్మ అన్నాడు. రాజమౌళిలా ఇండియన్ సినిమా స్థాయిని పెంచడానికి ఆదిత్య ప్రయత్నించాలని వర్మ అన్నాడు. బాహుబలి సినిమాలో ఒక షాట్ కు బేఫికర్ సమానమని, అందులో 1000వ వంతు కూడా చేయని ఇలాంటి రొమాంటిక్ కామెడీలు ఆదిత్య చేయడంలో ఏం ప్రత్యేకత ఉందని వర్మ ప్రశ్నించాడు. ఆదిత్య లాంటి డైరెక్టర్, రణవీర్ సింగ్ లాంటి హీరో కలిసి బాహుబలి లాంటి భారీ సినిమా చేయాలి తప్ప బేఫికర్ లాంటి సాదా సీదా రొమాంటిక్ సినిమా చేయడం ఏంటని, వీళ్ళిద్దరూ లేని పక్షంలో ఈ సినిమాకు ఏ ప్రత్యేకత ఉండదని వర్మ అన్నాడు. ఈ సినిమాతో బాహుబలి కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించినా కూడా విలువ ఉండదన్నట్లుగా వర్మ మాట్లాడాడు. విశేషం ఏంటంటే, శనివారం అర్ధరాత్రి ఈ ట్వీట్లు పెట్టిన వర్మ ఉదయానికి వాటన్నింటినీ డిలీట్ చేసేశాడు. ఎప్పుడూ దేనికి భయపడిన వర్మ ఆదిత్య చోప్రా విషయంలో మాత్రం తాను పెట్టిన ట్వీట్లను ఎందుకు తీసేశాడో ఏంటో. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.